ఓకే మరి మా ఫస్ట్ రౌండ్ తో మేము రెడీ. రౌండ్ ఏంటో చెప్పేస్తా వినండి జాగ్రత్తగా. ఈ రౌండ్ లో 4 కార్డులు ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ మీద. ఆ 4 కార్డులు అందరూ తల ఒక కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, సెలబ్రిటీ ఫేసెస్. ఆ సెలబ్రిటీ ఫేసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బ్లర్ అయ్యి కొంచెం సగం మొహాలు, తిరగేసి తిప్పిన ఫోటోలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని చూస్తూ మీరు 30 seconds లో ఆ 2 సెలబ్రిటీస్ ఎవరో కనిపెట్టగలగాలి. అలా కనిపెడితే మీకు 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. ఈ బెలూన్స్ లో స్కోర్స్ ఉన్నాయి. సో మీరు ఏ బెలూన్ అయితే పగలగొడతారో అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు ఇచ్చేస్తాం. సో అది రౌండ్. కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్, చెప్పలేకపోతే ఏ ఉండదు. అండ్ రాజేశ్వరి గారు ఆడేటప్పుడు ఒకవేళ ఆవిడకి టైం అయిపోయింది చెప్పలేకపోయారు, అప్పుడు ఆ క్వశ్చన్ మీకు వస్తుంది. అలాగే మీ క్వశ్చన్ కూడా మీరు చెప్పలేకపోతే రాజేశ్వరి గారికి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, అశ్విని మీరు చెప్పలేకపోతే పావనికి, మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ అశ్వినికి, అలా షిఫ్ట్ అవుతుంది. ఓకే రెడీ? ఫస్ట్ రాజేశ్వరి గారు ఏ కార్డ్ కావాలి చెప్పండి. ఫస్ట్ కదా, ఫస్టే. కార్డ్ 1. వీళ్ళిద్దరు ఎవరు? ఇది సంయుక్త మీనన్. ఆప్షన్ బి. మరి ఆప్షన్ ఏ? ఇది అఖిల్. ఎవరెవరు? నిఖిలా అఖిలా? కార్తికేయలో ఉన్నాడు కదా. కార్తికేయలో ఉన్న అబ్బాయి అయితే నిఖిలే. నిఖిల్. నిఖిల్. సో ఏ నిఖిల్ అనుకుంటున్నారు, బి సంయుక్త మీనన్ అనుకుంటున్నారు. ధనలక్ష్మి మీరు? నిఖిల్ కాదు, అఖిల్ కాదు. మరెవరు? అది ఏం సందేహం లేదు. అందాల నాగశౌర్య. నాగశౌర్య. ఓహో ఓకే. బి? నచ్చావులే నచ్చావులే ఆహామేనా? అలాగే అనిపిస్తుంది. అలాగే ఇవిడ అన్ని పాటలతోనే చెప్తున్నారు ఇవాళ. ఓకే, సో ఆప్షన్ ఏ నాగశౌర్య అన్నారు, బి ఏమో సంయుక్త అన్నారు మీరు. అండ్ రాజేశ్వరి మీరు బి సంయుక్త, ఏ నిఖిల్ అన్నారు. నిఖిల్. సో లెట్స్ సి. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. నిఖిల్. ఇట్ ఈస్ నిఖిల్. అండ్ ఆప్షన్ బి కూడా చూసేద్దాం. yes it is సంయుక్త మీనన్. రాజేశ్వరి గారు 2 కరెక్ట్. సో ఇప్పుడు 2 బెలూన్స్ పగలగొట్టాలి. ఎటో అటు మీ ఇష్టం, చూస్ చేసుకోండి. ఓకే. గ్రీన్ కదా. ఓకే, రాజేశ్వరి గారికి వస్తున్న కాయిన్స్ 60. ఇంకోటి ఇటా అట? ఇటే. ఇటేనా? ఇప్పుడు నా కలర్ కదా, నీ కలర్ కూడా చూడ ఎగ్జాక్ట్. ఓకే పగలగొట్టండి. ఓకే, అండ్ రాజేశ్వరి గారు 80 కాయిన్స్. సూపర్. అంతే, చాలా సింపుల్ గా అలా ఆడేయడమే. ధనలక్ష్మి రెడీయా మీరు? ఓకే అండి. ఏ కార్డ్ చెప్పండి. 4 అండి. కార్డ్ 4 రివీల్ చేసేయండి. ఆప్షన్స్ ప్లీజ్. ఎవరు వీళ్ళిద్దరు? అబ్బా అలా వైకుంఠపురం సినిమా హీరోయిన్. బి. ఆప్షన్ బి. మీరు పాటతో చెప్తూ ఉంటారు కదా మామూలుగా అన్ని. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టూకుంటే. ఆప్షన్ ఏ ఎవరు? క్లూ. టైం అయిపోతుంది తొందరగా. నేను చెప్తాను. బుట్టబొమ్మ అంటే మరి అల్లు అర్జున్. అల్లు అర్జున్. మీరు నన్ను అడగదు, కన్ఫర్మ్ గా చెప్పండి. అల్లు అర్జున్. ఆప్షన్ ఏ అల్లు అర్జున్, బి పూజా హెగ్డే అంటున్నారు. రాజేశ్వరి మీరేం చేంజ్ చేస్తారా? లేదు, అల్లు అర్జున్ పూజా హెగ్డే. అల్లు అర్జున్ మీరు అన్నారా బయటికి అల్లు అని? లేదు నేనే చెప్తాను. చెప్పకపోతేనే కదా నాకు ఛాన్స్ వచ్చేది మంచిగా. ఫోన్లే ఆ మాత్రం క్లారిటీ ఉంది. సో ఆప్షన్ ఏ అల్లు అర్జున్ అండ్ బి పూజా హెగ్డే అనుకుంటున్నారు. మీరే ఇంటి ఇచ్చారు. అంతే. మీరే ఇంటి ఇచ్చారు. పుట్టబొమ్మ పుట్టబొమ్మ ఇంకా అని. మరి నేను చెప్పాను సాంగ్, నేను చెప్పాను. పాటతో పాడండి అంటే ఆవిడ ఆ పాట పాడారు. సో చూద్దాం. ఆప్షన్ ఏ ఎవరు? ఇట్ ఈస్ అల్లు అర్జున్. అండ్ బి చూసేద్దాం. పూజా హెగ్డే. పూజా హెగ్డే. 2 రైట్ ఆన్సర్ ధనలక్ష్మి గారు. 2 బెలూన్లు పగలగొట్టొచ్చు. రండి. జై శ్రీరామ్. And it is 70 coins. ఓకే. Last. ఇక్కడ జై శ్రీరామ్ వద్దా? కావాలి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 60 కాయిన్స్. ఓకే, అశ్విని గారు రెడీ? రెడీ. 2. కార్డ్ 2 ఓపెన్ చేసేయండి. వీళ్ళిద్దరు ఎవరు?
వదిన గారు చెప్పకపోతే మీరు చెప్పొచ్చు, మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు పేరు మర్చిపోయా ఏంటో. పాపం మీకు అన్ని 10 సెకండ్స్ లేట్ గా వెళ్తున్నాయి ఇందాక నుంచి. బొమ్మరిల్లు హీరో బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే, ఆప్షన్ బి సిద్ధార్థ్. ఏ ఎవరు? ఇలియానా అనుకుంటున్నా. ఏ ఇలియానా అనుకుంటున్నారు. ఓకే, ఏ ఇలియానా అండ్ బి సిద్ధార్థ్ అని చెప్పారు. మరి పావని మీరేం చెప్తారు? జెనీలియా సిద్ధార్థ్. జిమి. ఏ జెనీలియా, బి సిద్ధార్థ్. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి ప్లీజ్. ఇట్ ఈస్ నేహా శెట్టి. రాధిక. ఇలియానా అనుకున్నా. ఇలియానా అనుకున్నారు. ఏంటో ఈ పిల్ల అసలు రివర్స్ చేసి చూస్తే నాకు ఒక క్షణం అంజలి లాగా అనిపించింది. అవును. ఆ జుట్టు Different, different గా. కానీ అంజలి కూడా కాదు, లేడీస్ మన అనుకున్న- కనిపెట్టడం చాలా కష్టం శ్యామ్లా. ఎందుకంటే మనం బాగా మోసం చేస్తాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఒకటి అతికించుకుంటే అందరూ ఇంకోలా ఒకేలా కనబడతాం. కనిపిస్తారు. ఓ అతికించుకున్నది పీకేస్తే ఇంకోలా మేకప్ వేస్తే కనబడతాం. ఒకలాగా, మేకప్ వేస్తే ఒకలాగా. అంతేగా మరి, అంతే. చాలా ఉంటాయి కాబట్టి నిజంగా మోసం చేయడం ఈజీ మనకి. పాపం మగవాళ్ళు మోసపోతూ ఉంటారు. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి చెప్పేది ఏమనగా, మమ్మల్ని పడుకుని లేవగానే చూసారా, అవే నిజమైన మొహాలు, మిగతా అన్ని అబద్ధాలే. అంతే. సో అదనమాట, అంతేగా. ఇలా గుర్తుపడడం కష్టమైంది మనకి. మన రాధికాని ఫైన్, ఇట్స్ ఓకే. బి ఎవరో చూద్దాం. ఇట్ ఈస్ సిద్ధార్థ్. రైట్ ఆన్సర్ అశ్విని. ఒకటి కరెక్ట్. సో ఒక బెలూన్ పగలగొట్టొచ్చు. రండి. బెలూన్ Green. గ్రీన్. ఓకే, 60 కాయిన్స్. ఓకే, ఇప్పుడు పావని మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. పావని ప్లీజ్, రెండు కరెక్ట్ గా చెప్తే 2 బెలూన్లు పాల్గొడితే స్కోర్ వస్తుంది కొంచెం. ఓకే, చూసేద్దాం. ఈజీగా చెప్పొచ్చు. సూర్య వైఫ్ జెనీలియా, జెనీలియా కాదు, సూర్య వైఫ్ జ్యోతిక. మనోజ్, మంచు మనోజ్. మంచు మనోజ్. ఇది తాప్సీ. తాప్సీ ఏ, బి మంచు మనోజ్. ఆప్షన్ ఏ తాప్సీ, ఆప్షన్ బి మంచు మంచు మనోజ్. మనోజ్. ఓకే అమ్మా, మీరు జ్యోతిక అనగానే నాకు ఒక నిమిషం అమ్మో అనుకున్నా, ఇది కూడా పోయిందా అనుకున్నా. ఓకే, తాప్సీ, మంచు మనోజ్. ఓకే, ఏ తాప్సీ. ఓకే, నాకు అలాగే అనిపిస్తున్నారు ఇద్దరు. మంచు మనోజ్. ఓకే, చూద్దాం. ఆప్షన్ మీరు ఏమైనా చేంజ్ చేస్తారా? తాప్సీ, మనోజ్. తాప్సీ అండ్ మనోజ్. ఓకే, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ తాప్సీ. రైట్ ఆన్సర్. అండ్ బి కూడా చూసేద్దాం. మనోజ్. మంచు మనోజ్. ఏ బెలూన్ చెప్పండి. వైట్. వైట్. ఓకే, మొదటి అమౌంట్ ఎంత పడుతుంది మన దాంట్లో? 90. సూపర్. మీరు మళ్ళీ 90. సో అలా 180తో పావని గారు అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ రౌండ్ పూర్తయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము.